డిగ్రీ అర్హతతోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మీకు డిగ్రీ ఉంటే చాలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రాసి మీరు దాంట్లో వర్క్ చేయొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నౌ తెలుగు. నా పేరు శ్రీకాంత్. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిగ్రీతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల యొక్క వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెంట్రల్ సెక్రటేరియట్, ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐ, రైల్వేస్, పోస్టల్, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెట్రా. సో ఇలాంటి ఎన్నో విభాగాల్లో మీకు అవకాశాలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ నుంచి వస్తాయి. వాటిల్లో మీకు వచ్చే రోల్స్ ఎలా ఉంటాయంటే ఆఫీసర్స్, అసిస్టెంట్స్, ఇన్స్పెక్టర్స్ ఎక్సెట్రా. ఇంకా చాలా జాబ్ రోల్స్ అనేవి మీకు వస్తాయి. హ్యావ్ అ గుడ్ ఆపర్చునిటీ టు గెట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఆల్ యూ నీడ్ ఈజ్ అ డిగ్రీ. సో మీకు డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. అపాయింట్మెంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద రిటన్ టెస్ట్. సో మీకు అపాయింట్మెంట్స్ అన్నవి మీ యొక్క రిటన్ టెస్ట్ ఆధారంగా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎనఫ్ టు క్వాలిఫై ఇన్ ద స్కిల్ టెస్ట్. సో స్కిల్ టెస్ట్లో కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. దేర్ విల్ బి నో ఇంటర్వ్యూస్. సో ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. The Staff Selection Commission has issued notification for the combined graduate level examination for Group B gazetted and non-gazetted and Group C post to work in various departments under the central government. So central government కింద various departments లో వర్క్ చేయడానికి మనకి SSC Staff Selection Commission అన్నది ఈ యొక్క CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేసింది ఫర్ గ్రూప్ బి గెజెటెడ్ అండ్ నాన్ గెజెటెడ్ అండ్ గ్రూప్ సి పోస్టులకు. ఓకే, వాటి యొక్క వివరాలు మనం చూద్దాం. నెక్స్ట్ మనకి రకరకాల విభాగాలు. సో ఎలాంటి విభాగాల్లో మనకి అవకాశాలు వస్తాయి చూద్దాం. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్, సిబిటిడి, సిబిఐసి, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్, సిఏజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ మెనీ మోర్. ఇలాగా చాలా విభాగాల్లో మీకు అవకాశాలు అయితే లభిస్తాయి. నెక్స్ట్, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం 6,506 పోస్టులు అయితే ఉన్నాయి. సో అందులో గ్రూప్ బి గెజెటెడ్కి 250 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ బి నాన్ గెజెటెడ్కి 3,513 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ సి కనుక చూసుకున్నట్టయితే మీరు 2,743 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి ఎవరు అర్హులు, దీనికి ఎవరు ఎలిజిబుల్లో చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైనా విభాగం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులే. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు దీనికి అర్హులే. అయితే 1/1/2021 నాటికి సంబంధిత అర్హత పూర్తి చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్, కనిష్ట వయసు పరిమితి 18 సంవత్సరాలు ఉండాలి. సో మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. పోస్టులను అనుసరించి గరిష్ట వయసు పరిమితి 30 నుంచి 32 ఏళ్ల వరకు ఉంటుంది. నిబంధనల ప్రకారం సడలింపులు ఉంటాయి. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. కొన్ని ఉద్యోగాలకు మార్కుల శాతాలు, తప్పనిసరిగా చదివి ఉండాల్సిన కొన్ని సబ్జెక్టుల వివరాలు ప్రకటనలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, దరఖాస్తు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సో మీరు ఇది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము వచ్చేపాటికి 100 రూపాయలు ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సో వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఎవరికి? మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్కి. ఓకే, నెక్స్ట్, పరీక్షా కేంద్రాలు. సో మనకి ఎగ్జామ్ సెంటర్స్ గురించి కొన్ని వివరాలు ఇచ్చారు. అవేంటో చూద్దాము. తెలుగు రాష్ట్రాల్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. సో మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క పరీక్షా కేంద్రాలు ఇచ్చారు. సో వీటిల్లో మనకి పరీక్షలు అన్నవి జరుగుతాయి. అభ్యర్థులు తమ సౌకర్యాన్ని అనుసరించి వీటిని ఎంచుకోవచ్చు. సో మీరే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంపిక ఎలా చూద్దాం. Candidates will be selected in 4 stages. The test is conducted online in the first 2 stages. సో ఏంటంటే మనకి ఫస్ట్ 2 స్టేజెస్ అయితే మనకి ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తారు ఆన్లైన్లో. ద థర్డ్ ఈస్ ద డిస్క్రిప్టివ్ టెస్ట్. సో మూడవది మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత 4th కంప్యూటర్ స్కిల్ టెస్ట్, టైపింగ్. సో మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది. The previously conducted oral examination was removed. So మనకి లాస్ట్ టైం ఓరల్ ఎగ్జామినేషన్ అనేది జరిగింది. సో అది తీసేసి అండ్ ద లాస్ట్ 2 టైర్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇట్స్ ప్లేస్. సో దాని ప్లేస్లో లాస్ట్ 2 టైర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓన్లీ దోస్ who have obtained the minimum qualifying marks in each examination will be declared eligible for the subsequent examination.
సో వీటిల్లో ఎవరైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళే నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్. There are negative marks 1/4 in the online written test. సో ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది జరుగుతుంది కదా ఇక్కడ ఫస్ట్ 2 స్టేజెస్లో. సో దాంట్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది, 1/4 అన్నది కట్ చేస్తారు. నెక్స్ట్ టైర్ 1 పరీక్ష గురించి తెలుసుకుందాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ ఫర్ 200 మార్క్స్. ఇక్కడ మనకి 100 ప్రశ్నలు అయితే ఉంటాయి, 200 మార్క్స్కి మనం రాయాలి. షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 60 minutes. సో మీకు కేవలం 60 నిమిషాలు అయితే టైం అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ టైంలో మీరు 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. డివైడ్ ఇంటూ 4 సెషన్స్ అండ్ 25 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్. సో ఇక్కడ ఏంటంటే మనకి 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు, 4 సెక్షన్స్గా. ఈచ్ సెక్షన్ వచ్చేపాటికి మనకి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 మార్క్స్ ఆర్ అలాటెడ్ ఫర్ ఈచ్ క్వశ్చన్. సో ఏంటంటే మనకి ప్రతి ప్రశ్నకి మనకి 2 మార్క్స్ అన్నది అలాట్ చేస్తారు. ద టెస్ట్ ఈస్ కండక్టెడ్ విత్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. సో ఎగ్జామినేషన్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్లో జరుగుతుంది. ఇట్ హ్యాస్ నెగిటివ్ మార్క్స్. నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. Off mark deduction will be imposed for each incorrectly marked answer. Okay. Next to Tier 2 examination కనుక చూసుకున్నట్టయితే మీరు it consists of 4 papers from the categories of quantitative abilities. ఇది మనకి పేపర్ 1, English language and comprehension పేపర్ 2, Statistics పేపర్ 3, General Studies పేపర్ 4. సో Tier 2 ఎగ్జామినేషన్ అనేది 4 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేపాటికి క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ పేపర్ 1, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ పేపర్ 2, స్టాటిస్టిక్స్ పేపర్ 3, జనరల్ స్టడీస్ వచ్చేపాటికి పేపర్ 4, ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్. ఓకే, ఆల్ ది పేపర్స్ ఎక్సెప్ట్ పేపర్ 2 విల్ బి గివెన్ 100 క్వశ్చన్స్ ఫర్ 200 మార్క్స్. పేపర్ 2 తప్ప మిగతా 3 పేపర్లు మనకి 100 ప్రశ్నలు ఇస్తారు, 200 మార్క్స్కి రాయాలి. పేపర్ 2 కన్సిస్ట్ ఆఫ్ 200 మార్క్స్ ఫర్ 200 క్వశ్చన్స్. కానీ పేపర్ 2లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 200 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులకి రాయాల్సి ఉంటుంది. ద టైమ్ అలాటెడ్ ఫర్ ఈచ్ పేపర్ ఈస్ 2 hours. సో ప్రతి పేపర్కి మనకి 2 hours అన్నది అలాట్ చేస్తారు. ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఇన్ మల్టిపుల్ చాయిస్ మోడ్. సో ఇక్కడ చెప్పాను కదా మనకి అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దేర్ ఆర్ నెగిటివ్ మార్క్స్ ఇన్ దీస్ 2. సో దీంట్లో కూడా మనకి నెగిటివ్ మార్క్స్ అన్నవి ఉన్నాయి. పేపర్ 2 ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ విల్ బి misidentified and deducted at the rate of 1/4 mark for each answer and half mark for questions on other papers. సో ఇక్కడ ఏంటంటే మనకి 1/4 మార్క్స్ అనేది డిడక్ట్ చేస్తారు, మిగతా పేపర్స్ అయితే హాఫ్ మార్క్ తీస్తారు. పేపర్ 1, పేపర్ 2 క్యాండిడేట్స్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ పోస్ట్ మస్ట్ రైట్. ఏ పోస్ట్కి అప్లై చేసినా మీరు పేపర్ 1, పేపర్ 2 అనేది ఖచ్చితంగా రాయాలి. పేపర్ 1 క్వశ్చన్స్ ఆర్ 10th లెవెల్ అండ్ పేపర్ 2 క్వశ్చన్స్ ఆర్ ఎట్ +2 ఆర్ ఇంటర్మీడియట్. మనకి పేపర్ 1 క్వశ్చన్స్ ఏమో మనకి 10th స్టాండర్డ్ లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2 క్వశ్చన్స్ ఏమో ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి. ఓకే, క్యాండిడేట్స్ ఫర్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ are required to write paper 3 in addition to Tier 2. Applicants for the post of Assistant Audit Officer and Assistant Accounts Officer should attend paper 4. Next, Tier 3 Pariksha. This is a descriptive test. So, ఇది మనకి Tier 3 examination అనేది descriptive test. Available in English and Hindi. మనకి ఇక్కడ 2 లాంగ్వేజెస్ అయితే ఇచ్చారు, English and Hindi. There will be questions on essay writing, preface, లెటర్, అప్లికేషన్ ఎక్సెట్రా. సో వీటి మీద మీకు క్వశ్చన్స్ అన్నవి అడుగుతారు. ద టెస్ట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఏ అవర్. సో ఏంటంటే మీరు ఈ యొక్క టెస్ట్ని కేవలం 1 hourలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 0 మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ రైటింగ్ ఇన్ హాఫ్ హిందీ అండ్ హాఫ్ ఇంగ్లీష్. సో మీరు ఆ పేపర్లో హాఫ్ ఇంగ్లీష్ కానీ హాఫ్ హిందీ కానీ రాస్తే మీకు 1 మార్క్ కూడా ఇవ్వరు. సో కాబట్టి ఒక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ లాంగ్వేజ్లోనే మీరు ఈ యొక్క డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది రాయాలి. నెక్స్ట్ Tier 4 పరీక్ష ఎలా ఉంటుందో చూద్దాము. దిస్ ఈస్ కాల్డ్ ఏ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఇక్కడ మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది జరుగుతుంది, ఆర్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మనకి జరుగుతుంది. క్యాండిడేట్స్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఇన్ టైపింగ్ డేటా విల్ బీ టెస్టెడ్. ఓకే, ఇందా చెప్పాను కదా స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుందని, అది ఇదే. మస్ట్ క్వాలిఫై ఇన్ ఈచ్ ఆఫ్ ది 4 ఎగ్జామినేషన్. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మెరిట్ ఈస్ డిటర్మైన్డ్ బై కంబైనింగ్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఆల్. అన్ని పేపర్లో వచ్చిన మార్క్స్ని బట్టి మీకు మెరిట్ అన్నది తీస్తారు. వేకెన్సీస్ ఆర్ ఫిల్డ్ బేస్డ్ ఆన్ దట్. సో మెరిట్ ద్వారా మీకు వేకెన్సీస్ అన్నవి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ప్రిపరేషన్ విధానం. ద కంబైన్డ్ గ్రాడ్యువల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆస్క్ క్వశ్చన్స్ మెయిన్లీ ఫ్రమ్ 4 సబ్జెక్ట్స్. సో మనకి CGL ఎగ్జామినేషన్లో మనకి మెయిన్గా 4 సబ్జెక్ట్ మీద ప్రశ్నలు అనేవి అడుగుతారు. అవి ఏంటో చూద్దాం. దిస్ ఇంక్లూడ్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో వీటి మీద ప్రశ్నలు అనేవి మమ్మల్ని అడుగుతారు. జనరల్ ఇంగ్లీష్లో కనుక చూసుకున్నట్టయితే మీరు ముందుగా ఇందులో అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.
ప్రశ్నల స్థాయి గ్రాడ్యుయేషన్ నుంచి 10వ తరగతి వరకు ఉండవచ్చు. సో మీకు ప్రశ్నల స్థాయి గ్రాడ్యుయేషన్ నుంచి 10వ తరగతి వరకు ఉండొచ్చు. ఆంగ్ల వ్యాకరణ నియమాలు తెలిస్తే 40 నుంచి 50% ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. అందువల్ల వ్యాకరణాలపై పట్టు పెంచుకోవాలి. ఎర్రర్ లొకేషన్, సెంటెన్స్ అరేంజ్మెంట్, సెంటెన్స్ కరెక్షన్ ప్రశ్నలు వ్యాకరణ నియమాలపైన ఆధారపడి ఉంటాయి. వొకాబులరీ, యాంటనిమ్స్, సినోనిమ్స్ నుంచి 10 వరకు ప్రశ్నలు రావచ్చు. రూట్ వర్డ్స్, మైండ్ మ్యాప్ విధానం పాటిస్తూ సన్నద్ధత కొనసాగిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం తేలికవుతుంది. ఓకే, కాంప్రిహెన్షన్, క్లాజ్ టెస్ట్ నుంచి సుమారు 40% ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగాల్లో రాణించడానికి అభ్యర్థులు తక్కువ సమయం ఇచ్చిన సమాచారం చదివి అందులో ముఖ్యమైన అవసరమైన దాన్ని గుర్తుంచుకోవాలి. కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ప్రశ్నలకు టెక్నిక్ ఫాలో అవ్వాలి. ముందుగా ప్రశ్నలు చదివి గుర్తించుకున్న తర్వాత ప్యాసేజ్లో ఇచ్చిన సమాచారం చదివితే అవసరమైంది ఏదో గుర్తించడం సులభం అవుతుంది. రోజు ఆంగ్ల దినపత్రికల్లో ఎడిటోరియల్, బిజినెస్, స్పోర్ట్స్ పేజీలు చదవాలి. ఇలా చేయడం వల్ల వొకాబులరీ, వ్యాకరణం, కరెంట్ అఫైర్స్ పై పట్టు పెంచుకోవచ్చు. ఆంగ్ల వార్తలు రోజు విన్న ఫలితం ఉంటుంది. అభ్యర్థులు ఉద్యోగులుగా మారడానికి ఆంగ్ల విభాగంలో వచ్చే మార్కులే కీలకం. ఈ విభాగాల్లో మెరుగైన ప్రతిభ చూపించిన వారు ఎక్కువ మార్కులు పొందుతారు, మెరిట్ లిస్టులో చోటు దక్కించుకుంటారు. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ద టైర్ 1 ఎగ్జామ్ కమ్స్ విత్ 25 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ సెక్షన్. సో మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకి 25 ప్రశ్నలు అయితే ఉంటాయి. 50 మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. ద ఆన్సర్స్ టు 20 అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్ కెన్ బి ఫౌండ్ ఇఫ్ వన్ థింక్స్ కాన్షియస్లీ టు బీ క్రియేటివ్ అండ్ క్లోజ్ టు ది రియల్ సిచ్యువేషన్. సో ఇక్కడ ఏంటంటే మీకు 25 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ అన్నవి మీకు ఈజీగా కాన్షియస్గా ఉంటే మీరు దానికి రాసేయచ్చు. దెర్ ఆర్ 2 types ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి 2 types ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ది వర్బల్ అండ్ నాన్ వర్బల్. There are more than 10 questions from analog, series, admin out, image completion, mirror image, water images. ఓకే, సో వీటిల్లో నుంచి మనకి 10 ప్రశ్నల దాకా అడిగే అవకాశం అయితే ఉంది. క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ నెంబర్స్, సింబల్ ఆపరేషన్స్, పేపర్ ఫోల్డ్స్ అండ్ కటింగ్స్. ఆన్సర్స్ టు 10 questions can be found by focusing on puzzles, blood ties, sitting arrangement, input, output and group questions. సో వీటి మీద ఫోకస్ చేస్తే మీకు 10 ప్రశ్నల దాకా వచ్చే అవకాశం అయితే ఉంది. 5 questions arise from sillage, statement conclusion, statement assumptions, more questions on numbers, letters, words, pictures. సో వీటి మీద మీరు ఫోకస్ చేస్తే వీటిలో నుంచి మీకు 5 ప్రశ్నలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. The answers can be easily identified in the basics of mathematics, are developed and practiced. The questions are meant to test the general logical and analytical knowledge of the candidate. So ఈ క్వశ్చన్స్ అనేవి మనకి క్యాండిడేట్ యొక్క జనరల్ లాజికల్ అండ్ అనలిటికల్ నాలెడ్జ్ని తెలుసుకోవడానికి అడుగుతారు. టేక్ ఎ లుక్ ఎట్ ద ఓల్డ్ క్వశ్చనరీస్ అండ్ గెట్ టు నో ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ప్యాటర్న్స్. సో ఏంటంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక చూసినట్టయితే మీకు ఆ యొక్క క్వశ్చన్స్ ప్యాటర్న్స్ అనేవి తెలుస్తాయి. దాన్ని బట్టి మీరు ఎగ్జామ్లో రాయడానికి ఈజీగా ఉంటుంది. ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ టోటల్ ఆఫ్ 50 మార్క్స్ విల్ బీ అలౌడ్ ఇన్ దిస్ సెషన్. 50 మార్క్స్ అయితే వస్తాయి ఈ సెక్షన్ నుంచి. సో చూడండి, సో నెక్స్ట్ వచ్చేపాటికి క్వాంటిటివ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్. సో దీని నుంచి చూసినట్టయితే ఈ విభాగాల్లో అర్థమెటిక్, మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందులో అర్థమెటిక్ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. సో దీంట్లో అర్థమెటిక్ మీద ఎక్కువ ప్రశ్నలు అయితే ఉంటాయి. డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగాల్లో గ్రూప్ 3 నుంచి గ్రూప్ 5 దాకా ఉంటాయి. వీటిపై అశ్రద్ధ చేయకూడదు. సో వీటిని మీరు ఎక్కువ ఫోకస్డ్గా చదవడానికి ప్రయత్నించండి. వీటిని అశ్రద్ధ చేయమాకండి. ప్రశ్నల్లో ఉన్న సమాచారం నుంచి అవసరమైన సమాచారం ఎలా తీసుకోవాలో తెలిస్తే సరైన సమాధానం గుర్తించుకోవచ్చు. ఓకే, సాంప్రదాయబద్ధమైన పద్ధతుల్లో కాకుండా చివరి అంకెను గుర్తించడం, గుణకాలు, ఆప్షన్ నుంచి సమాధానం గుర్తించడం వంటి సులభమైన పద్ధతుల ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. క్వశ్చన్స్ అరైజ్ అబౌట్ ఇండియా అండ్ ఇట్స్ నేబర్స్. క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఆన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్. సో వీటిల్లో మిమ్మల్ని అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించినవి, జాగ్రఫీ, పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ సంబంధించిన ప్రశ్నలు అయితే ఉంటాయి. హైలైట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్స్, బడ్జెట్స్, కాన్ఫరెన్సెస్ ఇన్వాల్వింగ్ ఇండియా,
countries, capitals, currencies, prime ministers, presidents, UNESCO recognized areas, long, high, deep rivers, news, learn about sports venues, books, authors, coronavirus, bacteria, Indian space experiments from science and technology, satellites, their vehicles, and new projects. Write the headlines required for the daily newspaper reading test. The subjects include questions from degree books related to statistics, paper 3, finance and economics, paper 4. సో ఇక్కడ ఏంటంటే మీరు జనరల్ అవేర్నెస్లో కనుక చూసుకున్నట్టయితే వీటన్నిటిపై అవగాహన పెంచుకోవాలి. గవర్నమెంట్ యొక్క ప్లాన్స్ ఏంటి, బడ్జెట్స్ ఏంటి, లేకపోతే మనకి స్పోర్ట్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి, వెన్యూస్ ఏంటి, ఇండియన్ స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి. సో వీటన్నిటిపై అవగాహన అయితే తెచ్చుకోవాలి. మీరు రోజువారీ దినపత్రికలు చదివితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. టైర్ 2లోని పేపర్ 3 మరియు పేపర్ 4లకు ప్రత్యేకమైన సిలబస్ను నిర్ణయించారు. ప్రశ్నలు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటాయి. అభ్యర్థులు ప్రతి టైర్కు సంబంధించిన సిలబస్ను, పాత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. ప్రశ్నల సరళిని అర్థం చేసుకొని తమకు అనుకూలమైన ప్రిపరేషన్ విధానాన్ని రూపొందించుకోవాలి. తమకు పట్టులేని అధ్యాయాలను ముందుగా చదవడం మంచిది. తర్వాత తమకు బాగా తెలిసిన వాటిని అధ్యాయం చేయాలి. జనరల్ అవేర్నెస్ కోసం ప్రతిరోజు ప్రముఖ దినపత్రికలను చదువుతూ ముఖ్యాంశాలను నోట్ చేసుకోవాలి. సాధారణంగా వర్తమాన అంశాలు ఆధారంగా జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పాత ప్రశ్న పత్రాలను పరిశీలించినప్పుడు ఈ తరహా ప్రశ్నలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రిపరేషన్ చేయాలి. ప్రణాళిక బద్ధంగా కాస్త కష్టపడితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాన్ని చిన్న వయసులోనే సంపాదించుకోవచ్చు. తమ కలను సాకారం చేసుకోవచ్చు. నెక్స్ట్ దరఖాస్తు చివరి తేదీ చూద్దాం మనం. 31 జనవరి 2021 మనకి దరఖాస్తుకు చివరి తేదీ. టైర్ 1 పరీక్ష 29 మే 2021 నుంచి 7 జూన్ 2021 వరకు జరుగుతుంది. టైర్ 2 పరీక్ష డిస్క్రిప్టివ్ తేదీని వెల్లడించాల్సి ఉంటుంది. సో ఇంకా టైర్ 2 ఎగ్జామినేషన్ డేట్ అన్నది రిలీజ్ చేయలేదు. టైర్ 1 అయితే 29 మే నుంచి 7 జూన్ మధ్యలో జరగచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఇస్ నా తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.